సియోన్ రాజు గారి గురించి ఒక మాట నేను తెలియజేసి ముగించాలని ఆసక్తి కలిగి ఉన్నాను. ఇంచుమించుగా మరి 2014 నుంచి కూడా దరిదాపు 10 సంవత్సరాల నుంచి కూడా సియోన్ రాజు గారు నాకు బాగా పరిచయం. మరి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మరి ఇండియా దేశంలో కూడా మా యొక్క గ్రేస్ ప్రేయర్ ఫెలోషిప్ సహవాసం తరపున డ్రైవర్స్ పరిచర్య కూడా జరుగుతూ ఉంది. బెంగళూరు ప్రాంతంలో కూడా పరిచర్య జరుగుతుంది. మరి సహోదరుడు అయితే నిజంగా ఆ యొక్క పరిచర్యకు తన వంతు నిజంగా చెప్పాలంటే కనుక ఈ సంవత్సరంలోనే జరిగినటువంటి ట్రైబల్ పరిచర్యలో కూడా తన వంతు మరి సహకారాన్ని మరి అందిస్తూ కోయిడ్ దేశం నుంచి కూడా అక్కడ లేనటువంటి వారికి పేదలకు కూడా మరి కొన్ని దుస్తులు బట్టలు అన్ని కూడా మరి కొని తీసుకుని వచ్చి వారికి పంచడమే కాదు, 500 మందికి మరి ఒక్కడే ఆ రోజు భోజనాలు వండటం జరిగింది. దేని స్తోత్రం కలిగిన గాక. మరి యవనస్తులతో కలిసి సహోదరుడు నిజంగా ఆ విధంగా సహకరించడం నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకు. రాబోయే దినాల్లో కూడా మరి యవనస్తులు అందరూ కూడా బలమైనటువంటి పరిచర్య మరి ఇండియా దేశంలో కాదు కోయిట్ దేశంలో కూడా మరి ఇలాగా ముందుకి మనం కొనసాగాలని తెలియజేస్తూ, అలాగే అనేకమైనటువంటి వార్షికోత్సవాలు మనందరూ తెలుసు. కీర్తన గ్రంథం 16వ కీర్తనలో ఒక మాట మనం ఇప్పుడు కూడా రెగ్యులర్గా చదువుతాము. ప్రతి బర్త్డేలు కూడా చదివి వినిపిస్తూ ఉంటాం. ఏంటది చెప్తారా? క్షమించాలి, 65వ కీర్తన. రైట్. సంవత్సరములు జరుగుచుండగా, అదేనా? కరెక్టేనా? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చాడల సారము వెదజల్లుచున్నవి. దేని స్తోత్రం కలిగిన గాక. ఇక దినాన్ని సజీవ లెక్కల్లో ఉన్నామంటే దేవుని కృపే. సంఘం అనేది నిజానికి మనం అనుకుంటాం నేను స్థాపించాను అనుకుంటాం, కానీ దాన్ని ప్రారంభించిన వాడు దేవుడే. కాబట్టి దాన్ని కొనసాగించేవాడు కూడా దేవుడే. అయితే ఇది కొనసాగించడానికి అధ్యక్షులుగా ఎవరినైతే నియమించాడో వారికి దేవుని యొక్క కృప కాపుదల ఖచ్చితంగా కావాలి. అనేక మంది ప్రారంభిస్తుంటారు, కానీ దాన్ని కొనసాగించడం అది అందరికీ సాధ్యము కాదు ఖచ్చితంగా. మరి సహోదరుడైతే గనక మరి 5వ వార్షికోత్సవం అంటే గనక అది జరిపించడం నిజంగా చాలా ఆశ్చర్యమే. ఎందుకంటే కోయిడ్ దేశంలో పరిచర్య కొనసాగించడం చాలా కష్టతరం. ఎవరు సహకరించకపోయినా కానీ సేవకులు దాన్ని కొనసాగించుకుంటూ అనేకమైనటువంటి ఆత్మలు మరి రక్షించడం విషయంలో శ్రమ ఉంటుంటే సరిపోదు, దానికి తోడేం కావాలి? ధన సహాయం కూడా కావాలి. సేవకుడు శ్రమ పడతాడు, కానీ ఆ ధన సహాయం సరిపోతుందా? సేవకులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మరి శ్రమిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి దేవుని యొక్క కృపే. దేని స్తోత్రం కలిగిన గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలు ఇక్కడ తెలియజేస్తున్నాడు, సంవత్సరం అనేటువంటి ఆ దయా కిరీటము నీవు ధరింపచేసి ఉన్నావు, నీ చాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. దేని స్తోత్రం కలిగిన గాక. ఈ సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతూ వస్తున్నప్పుడు ఈ యొక్క అడవి బీడుల వంటి స్వభావం కలిగినటువంటి వారు అనేక మంది ఏమవ్వాలి తెలుసా? దేవుని యొక్క వాక్యము విత్తబడుతున్నప్పుడు ఆ బీడుల సహితం కూడా వాక్యం ద్వారా ఏమవ్వాలి? సారవంతం అవ్వాలి. అందుకంటాడు భక్తుడైన హోషే కూడా ఆయన రాస్తాడు, ఏమన్నా తెలుసా? ఈ బీడు భూములను దున్నుడి అంటాడు. ఏంటంట? ఏ భూములయ్యి? బీడు భూములను దున్నుడి. కాబట్టి గల్ఫ్ దేశాల్లో, ఈ కోయిడ్ దేశంలో అనేకమైనటువంటి బీడు భూములు లాంటి జీవితాలు కలిగినటువంటి బిడ్డలు దేవుని యొక్క మందిరానికి వస్తా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా వాటిని దున్ని చక్కని విత్తనములు వేసినప్పుడు అది నూరంతలుగా ఫలిస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి బాధాకర విషయం ఏంటంటే ఆల్రెడీ దున్నిన వాటినే దున్నుతానే కూర్చుంటారు మన వాళ్ళు. లేదా కొంతమంది దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి వారు, అరే ఈ సంఘంలో కాదు వేరొక సంఘం, ఆ సంఘం కాదు వేరొక సంఘం అంటే ఆ వ్యక్తి పూర్తిగా దున్నబడ్డం. కొంచెం దున్నుదామని సేవకు ట్రై చేసినా కానీ, లేదా చక్కని విత్తనములు వేద్దామని ప్రయత్నం చేసినా కానీ నాకు ఈ సంఘం వద్దు అంటే ఏ పంట వేయాలి మీకు చెప్పండి? ఏ పంటలో చక్కగా వృద్ధిలోకి రావాలి? మనం స్థిరత్వం అనేటువంటిది లేకపోతే గనక ఏ పంట మనలో పండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి బీడు భూములైనటువంటి సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనిచున్నవి, పచ్చికట్లు మందలు వస్త్రములు ధరింప